చంద్రబాబు గారు ఏం చెప్పారు? ఇప్పుడు పోలవరానికి నిధులు వచ్చాయి, అమరావతికి దాదాపుగా 15,000 20,000 కోట్ల నిధులు వచ్చాయి. వాటిని ఇటు మళ్లించలేం. ఇటు మళ్లిస్తే ఆ ప్రాజెక్టులు ఆగిపోతాయి. వీటికి ఎలా తీసుకురావాలనే దాని మీద మేము ఒక ప్లాన్ అమలు చేశాం. ఆల్రెడీ రాష్ట్ర ఆదాయాన్ని పెంచి కొన్ని రకాలుగా వచ్చిన ఆదాయాన్ని ఈ పథకాలకి ఇంప్లిమెంట్ చేయడానికి కూడా రంగం సిద్ధం చేసాం. అలాగే కొంత బ్యాంక్స్ నుంచి ఏదైనా అవకాశం ఉంటే తీసుకుని ఇవ్వడానికి కూడా రంగం సిద్ధం చేసాం తప్ప సెంట్రల్ గవర్నమెంట్ ఈ ప్రాజెక్టుల కోసం ఇచ్చిన నిధులను మాత్రం మళ్లించలేం. అటు ముఖ్యంగా పోలవరం అమరావతి కోసం వచ్చిన నిధులను ఎట్టి పరిస్థితుల్లో దారి మళ్లించలేం. జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పు మేము చేస్తే రాజకీయంగా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు శూన్యమవుతుందని చెప్పి చంద్రబాబు గారు కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు అమరావతి జరగాలి, నిర్మాణం జరగాలి, ఆదాయం సృష్టించాలి. అలాగే పోలవరం జరగాలి, రైతులకు మేలు జరగాలి. బట్ దాని నిధులు మొత్తం దీనికి పెట్టేస్తే ప్రాజెక్టులు అలాగే ఉంటాయి, మనకి పప్పు బెల్లాల టైం పాస్ అయిపోద్ది. బట్ ప్రాజెక్టులు జరగకుండా రేపు పోలవరం ప్రాజెక్టు పూర్తయితే ఎన్ని లక్షల ఎకరాలకు నీరు అందుతుంది, అలాగే అమరావతి పూర్తయితే ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయి, ఆదాయం సృష్టించబడుతుంది. ఇప్పుడు లైక్ హైదరాబాదు